విదేశాల్లో స్థిరపడాలన్న ఓ కుటుంబం కలను విమాన ప్రమాదం చిదిమేసింది. మొత్తం ఫ్యామిలీనే కబలించింది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ ఫ్యామిలీ తీసుకున్న చివరి సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటో చూసి కరుగని హృదయం లేదు. ఈ ఫోటో వెనుక పెద్ద స్టోరీనే ఉంది. రాజస్థాన్కి చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషి వీరికి 10 ఏళ్ల క్రితం పెళ్లి జరగగా 3 పిల్లలు. కుమార్తె 8 ఏళ్ల మిరియా, ప్రద్యుత్ నకుల్ అనే కవలలు ఉన్నారు. కోమి, జోషి ఇద్దరూ ఉదయ్పూర్లో ఓ హాస్పిటల్లో పనిచేసేవారు. ఈ మధ్య లండన్కు వెళ్లిన జోషి తన భార్య, పిల్లలను కూడా తనతో పాటు తీసుకెళ్లేందుకు ఇండియాకొచ్చారు. 2 రోజుల్లో తిరిగి లండన్కు ఫ్యామిలీతో సహా బయలుదేరారు. అక్కడే సెటిల్ అవ్వాలనే ప్లాన్తో ఎంతో సంతోషంగా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఫ్లైట్ ఎక్కగానే బాయ్ బాయ్ చెబుతూ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. ఓ సీట్లో భార్యాభర్త కూర్చోగా మరో సీట్లో 3 పిల్లలు కూర్చున్నారు. కొత్త దేశంలో సెటిల్ అవుతున్నామన్న కలతో సెల్ఫీ తీసుకుని మురిసిపోయారు. ఎంత సంతోషంగా ఉన్నారో ఆ క్షణాన్ని దాచుకోవాలని ఆశపడ్డారు. కానీ అంతలోనే ఆ కలలన్నీ కల్లలైపోయాయి. విమాన ప్రమాదంతో కుటుంబమంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతులు చివరి ప్రయాణ గాథలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. అలాంటి మరో జీవిత కథే అమ్రేలీ జిల్లాకు చెందిన అర్జున్ భాయ్ మనుభాయ్ పటోలియాది. అర్జున్ భాయ్ మనుభాయ్ పటోలియా గత కొన్నేళ్లుగా లండన్లో భార్య, పిల్లలతో ఎంతో ఆనందంగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇంతలోనే విధి వేసిన కాటుకు ఆయన భార్య చనిపోయింది. అయితే భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నిమజ్జనం చేయాలని అర్జున్ భాయ్ ఇండియాలోని తన స్వగ్రామానికి వచ్చారు. 2 పిల్లలను లండన్లోనే విడిచిపెట్టి వచ్చారు. ఇక్కడి కుటుంబ సభ్యుల సమక్షంలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. తరువాత లండన్కు తిరుగు పయనమైన అర్జున్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్లో దుర్మరణం చెందారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఉన్న తండ్రిని కూడా కోల్పోయారు. తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారిన ఆ 2 పిల్లల బాధ వర్ణనాతీతం. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో జ్ఞాపకాలను దాచుకుందామని ఇండియాకు వచ్చారు. అనుకున్నట్లుగానే అన్నింటినీ పదిలపరుచుకున్నారు కూడా. ఎంతో ఆనందంగా తిరిగి లండన్కు వెళ్లేందుకు పయనమై తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు 2 బ్రిటిష్ ప్రయాణికులు. భారత్ టూర్కు వచ్చారు 2 బ్రిటిష్ వ్యక్తులు. టూర్ కంప్లీట్ అయింది. ఫ్లైట్ ఎక్కడానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా సంతోషంగా ఓ వీడియో తీసుకున్నారు. మేం ఎయిర్పోర్టుకు ఇప్పుడే వచ్చాం. లండన్కు తిరిగి వెళ్లేందుకు 10 గంటల టైం పడుతుంది. చాలా ఆనందంగా ఉంది. ప్రశాంతంగా తిరిగి వెళ్తున్నామని అన్నారు. గుడ్ బై ఇండియా అంటూ భారత్కు వీడ్కోలు పలికారు. జేమీ రే మీక్ అనే ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు అహ్మదాబాద్ విమానాశ్రయం లోపల కూర్చుని ఈ వీడియో రికార్డ్ చేసుకున్నారు. ఇలా ఎన్నో అపురూప జ్ఞాపకాలతో విమానం ఎక్కిన వారి ప్రయాణం కొద్దిసేపటికే ముగిసిపోయింది. 2 విమాన ప్రమాదంలో మృతి చెందారు. కొన్ని నిమిషాల వరకు సంతోషంగా ఉన్న వాళ్ళు అంతలోనే అగ్నికి ఆహుతవడం దురదృష్టకరం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఓ నవవధువు కలను చిదిమేసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేసింది. అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన వారిలో ఓ నవవధువు కూడా ఉంది. ఆమె పేరు ఖుష్బూ రాజ్ పురోహిత్. రాజస్థాన్లోని బాలోటరా జిల్లాలోని అరాబా గ్రామవాసి. ఆమెకు ఇటీవలే మన్పూల్ సింగ్తో పెళ్లి జరిగింది. వివాహం తరువాత తొలిసారి లండన్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భర్తను కలిసేందుకు బయలుదేరింది. ఎన్నో ఆశలతో, కలలతో ఇంకొన్ని గంటల్లో భర్తను కలుస్తానంటూ ఆనందంగా ఫ్లైట్ ఎక్కింది. కానీ అంతలోనే అనుకోని విషాదం. నిమిషాల వ్యవధిలోనే తన భర్తను కలవాలన్న ఆమె కల ఛిద్రమైపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అమ్మా, డ్యూటీ మీద అహ్మదాబాద్కు వెళ్తున్నా. ఓ కూతురు తల్లికి చెప్పిన మాట అదే ఆఖరి మాట అవుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఎప్పట్లాగానే డ్యూటీకి వెళ్లిన కూతురు తిరిగి వస్తుందన్న ఆశతో కన్న ప్రాణం ఇంకా ఎదురుచూస్తోంది. కానీ ఆ అమ్మకు తెలియడం లేదు తన కూతురు ఎవరికీ అందనంత దూరానికి వెళ్ళిపోయిందని. ఆమె బాధ మాటలకు అందనిది. లామ్నుమ్దెమ్ సింగ్ సన్, మణిపూరి ఫ్లైట్ అటెండెంట్. ఎప్పట్లాగానే అమ్మకు కాల్ చేసింది. డ్యూటీకి వెళ్తున్నానంటూ చెప్పింది.
కానీ అనుకోని ప్రమాదంతో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈమె కుటుంబం 2023లో జరిగిన జాతి ఘర్షణల కారణంగా ఇంఫాల్లోని ఓల్డ్ లంబ్లేన్లో సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రెజెంట్ లామ్నుమ్దెంగ్ సింగ్ సన్ ఫ్యామిలీ కాంగ్‌ఫోక్‌పి జిల్లాలో అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తులుగా ఓ చిన్న అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. లామ్నుమ్దెమ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా ఆమె తల్లి నెమ్నియల్ హింగ్ సింగ్ సన్ ముగ్గురు పిల్లలను ఒంటరిగా పెంచారు. లామ్నుమ్దెమ్ ఆమెకు ఒక్కగానొక్క కూతురు. ప్రమాదానికి సంబంధించిన వార్త తెలిసినప్పటి నుంచి స్థానికులు ఆ తల్లికి ధైర్యం చెబుతున్నారు. కానీ తన కుమార్తె క్షేమంగా ఉందని, ఏదైనా అధికారిక సమాచారం వస్తుందేమోనని తల్లి నెమ్నోయిల్ హింగ్ ఇంకా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆ తల్లి పడుతున్న బాధ, కుమార్తె సేఫ్గా రావాలని కోరుతూ ప్రతి క్షణం ఆమె పడుతున్న వేదన అందరి మనసులను కలిచేస్తోంది. వయసు పైబడిన తండ్రికి ఆ కొడుకు మాటిచ్చాడు, నాన్న ఉద్యోగం మానేసి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే తండ్రి కన్నా ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ కొడుకు. దీంతో వయసు పైబడిన తండ్రి ఒంటరిగా మిగిలిపోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ఒకరు. ముంబైలోని పోవై నివాసి అయినటువంటి ఆయన జీవితంలో ఓ విషాద కోణం ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిని కదిలిస్తోంది. సుమిత్కు పైలట్గా 8,200 గంటల అపారమైన అనుభవం ఉంది. 1994 సంవత్సరం నుంచి ఆయన పైలట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన జీవితాన్ని వృత్తికి అంకితం చేశారు. వైపు పెళ్లి కూడా చేసుకోకుండా వయసు పైబడి అనారోగ్యంతో ఉన్న తండ్రి బాగోగులను చూసుకునేవారు. కొంతకాలం క్రితమే సుమిత్ తన తండ్రికి ఓ మాట ఇచ్చారు, నాన్న పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను అని. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే ఆయన తండ్రికి తీవ్ర విషాదాన్ని కలిగిస్తూ దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆ ఫ్యామిలీలో అంతులేని బాధను నింపింది. కొడుకు మరణంతో ఆ వృద్ధ తండ్రి ఒంటరిగా మిగిలిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఈ హృదయ విదారక పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. లండన్లో ఉన్న కూతురిని కలవాలనుకున్నారు. ఇప్పటికే భార్య కూతురు దగ్గరకు చేరుకుంది. తండ్రి వెళ్లడమే ఆలస్యం. పనులన్నీ ముగించుకుని ఆయన కూడా ఎంతో సంతోషంగా బయలుదేరారు. కానీ అనుకోని ప్రమాదంలో కూతురిని కలవకుండానే చనిపోయారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో అతి పెద్ద విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దుర్మరణం చెందారు. లండన్లో ఉన్న కూతుర్ని చూడాలని బయలుదేరిన ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన ఆయన టికెట్ ఫోటో వైరల్ కాగా ఆ తరువాత బీజేపీ విజయ్ రూపానీ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయనకు ఎప్పుడూ కలిసొచ్చే లక్కీ నెంబర్ ఇప్పుడు ఆయన ప్రాణాలను బలి తీసుకుంది. విజయ్ రూపానీ తన లక్కీ నెంబర్గా 1206 సంఖ్యను భావిస్తారట. అందుకే ఆయన వాహనాల నెంబర్ ప్లేట్లలో కూడా ఎప్పుడు మనకు ఆ నెంబరే కనిపిస్తుంది. బైక్ నుంచి కారు వరకు అన్ని రకాల వెహికల్స్కు నెంబర్ ప్లేట్ 1206 అనే ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన తేదీ 1206. కానీ ఈ నెంబర్ ఈసారి విజయ్ రూపానీకి కలిసి రాలేదు. అదృష్టం సంఖ్య కాస్త దురదృష్టంగా మారింది. జూన్ 12వ తేదీన ప్రమాదం జరిగింది. కాగా ఈ తేదీని ఆంగ్లంలో రాస్తున్నప్పుడు 1206గా రాస్తాం. అయితే రూపానీ లక్కీ నెంబర్ ఆయన చనిపోయిన రోజు కూడా ఒకటే అయింది. 68 ఏళ్ల విజయ్ రూపానీ అసలు పేరు విజయ్ భాయ్ రామ్ నిక్ లాల్ భాయ్ రూపానీ. ఆయన 1956 ఆగస్టు 2వ తేదీన మయన్మార్లోని యాంగూన్లో జన్మించారు. చిన్నప్పుడే ఆయన కుటుంబం రాజ్కోట్కు తరలిరాగా పాఠశాల రోజుల్లోనే ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు. రాజ్కోట్లోని ధర్మేంద్ర సిన్హాజీ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. BAతో పాటు LLB కూడా చదివారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ABVPలో చేరి విద్యార్థి నేతగా ఎదిగారాయన. ఇక విజయ్ రూపానీకి విశ్వసనీయ రాజకీయ నేతగా కూడా మంచి పేరుంది. ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. అంతకుముందు కార్పొరేటర్గాను, మేయర్గాను, గుజరాత్ మంత్రిగాను పనిచేశారు. రూపానీకి భార్య అంజలి, కుమారుడు రిషబ్, కుమార్తె రాధిక ఉన్నారు. మరో కుమారుడు పూజిత్ రూపానీ గతంలో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఇక ఇప్పుడు విజయ్ రూపానీ మరణంతో గుజరాత్ రాష్ట్రమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.